అన్నమయ్య జిల్లాలో ఏదైతే ఎంపీడీఓని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని, నాయకులు గాని కొట్టారని మనం చూస్తున్నాం. ఆయన రిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. ఆ వ్యక్తిని ఎంపీడీఓని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జవహర్ అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి ఈరోజు వెళ్తున్నారు. సో, మీరేం చెప్తారు సార్? పరామర్శించడం మాట కన్నా ముందు ఒక విషయం మాట్లాడదాం. ఆడ జరిగిన ఇష్యూ ఏంటి? ఆళ్ళు ఇల్లు ముందోళ్ళు అటెండర్ గాడు వచ్చిన ఓవర్ యాక్షన్కి కొట్టుకు సెచ్చారు. ఈ రాయలసీమలో పౌరుషాలు మేసాలు తెప్పడాలు ఒకళ్ళ మీద వాళ్ళు కలిబడిపోవడం కొత్త అదొకటి. వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది తప్పు, మా మాటలే తప్పు కొట్టడం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి మీద ఎవడైనా అంటే ఇప్పుడు మా ఇక్కడ కౌశిక్ రెడ్డి వెళ్ళి బంజారా పోలీసు వాళ్ళ మీద కలిబడిపోతే పిలిచారు, వాళ్ళ నాన్నగారి కొంట్లో పోలేదని ఎక్స్క్యూజ్ తీసుకుని వాళ్ళు 10 రోజులు బట్టి తప్పించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు విఘాతం కలిగిస్తే పేద చర్యలు ప్రపంచం తెరపడిపోవు. కానీ వాళ్ళు లంచాలు తీసుకుని మన జీవితంతో ఆడుకుంటే కూడా ఎడ్డిమాలోకమైన ప్రజలు తిరగబడరు. మీకు అర్థమవుతుందా? అలా భారతీయ సినిమాలో కిసిక్ కిసిక్ అని ఆ ముసలోడు వచ్చి కొట్టిందే చూపిస్తారు తప్ప వీళ్ళ కళ్ళ ముందు రక్తం తాగుతున్నా మనం వెర్రివేదాల్లో భరించడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే వ్యవస్థ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. దీనికి కారణం ఏంటంటేనండి, మన కోసం నెక్కచ్చైన పోలీస్ డిపార్ట్మెంట్కి మనం ఎప్పుడైతే సహాయ సహకారాలు అందించకుండా వాళ్ళని మనం అవహేళన చేసే కార్యక్రమం వచ్చినప్పుడు మనకి కాపాడేవాడేవాడు లేడు. మీకు అర్థమవుతుందా? ఓ ప్రభుత్వ ఉద్యోగి నాకు అన్యాయం జరిగింది, నాకు ఇలా జరిగిందని ఓ ప్రజ నిజంగా పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉండుంటే మనకు కూడా ఒక రక్షణకు వచ్చింది. ఇది జరగట్లే. అంచేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు విఘాతాలు కలిగిస్తే ఎవరికైనా కష్టం తప్పదు, అది ఎవడైనా అనివ్వండి. ఓకే. అంచేత వీళ్ళని అనవసరంగా మనం పెడస్టల్కి తీసుకెళ్ళి కూర్చోపెట్టాం. కర్మ ఏంటంటే మనకి వెనకాల రక్షించేవాడు కూడా మనకి ఎవడికి లేడు. మీకు అర్థమవుతుందా? కష్టం తప్పదు, అది ఎవడైనా అనివ్వండి. ఓకే. అంచేత వీళ్ళని అనవసరంగా మనం పెడస్టల్కి తీసుకెళ్ళి కూర్చోపెట్టాం. కర్మ ఏంటంటే మనకి వెనకాల రక్షించేవాడు కూడా మనకి ఎవడికి లేడు. మీకు అర్థమవుతుందా? అక్కడ పూర్వపరాలు ఆలోచిస్తే ఎంపీడీఓని కొట్టాడు, రైటు రాంగ్ ఇవి మాట్లాడి కన్నా ముందరకు పార్టీ అంటగడతారు. గతంలో తెలుగుదేశం, గతంలో వైఎస్ఆర్సీపీ, గతంలో జనసేనగా, ఇప్పుడేమో బీజేపీ, ఇవన్నీ మనకెందుకండి? ఓకే. మీకు అర్థమవుతుంది? ఇక్కడ ఓవరాల్గా ప్రజలకి సమస్య మీద ఎవడు ఏం చేస్తున్నాడు, దానికి ప్రజల్ని పరిరక్షించడానికి ఎవడు ఉన్నాడు. ఒక వ్యవస్థను కాపాడడానికి నిలబడే ఒక వ్యవస్థని మనం పరిరక్షించుకోవట్లే. అదే పోలీస్ వ్యవస్థ అంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.